హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే ఈగల్ స్టోరీ. గద్దను మనం చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది? మన కళ్ళకి చిన్న కోడి పిల్లల్ని, పక్షుల్ని ఎత్తుకెళ్ళే జీవి అనిపిస్తుంది. కానీ దాని వెనకాల చాలా స్టోరీ ఉంది. చూద్దాం. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. ఇక 40 సంవత్సరాలకు వచ్చేలోపే దాని కాలి గోళ్ళు పెరిగి, ముక్కు పొడవుగా అయి, ఆహారం తీసుకోలేని, రెక్కలు పెద్దగా హెవీగా అయిపోయి ఆహారం తీసుకోలేని పరిస్థితి, తనంతట తాను ఆహారాన్ని తీసుకొని తినలేకపోతుందట. అంత దీన స్థితిలోకి 40 సంవత్సరాల వయసు వరకు అది వచ్చేస్తుంది. ఇక దాని ముందు రెండే రెండుంటాయి దారులు. ఒకటేమో ఆహారం లేక చనిపోవడం, ఇంకొక దారి ఏమో తనను తాను మార్చుకోవడం. అంటే తన మార్పును తానే స్వయంగా మార్పు అనేది తనలో తాను తెచ్చుకోవడం అన్నమాట. సో ఇక్కడ చూడండి, అయితే రెండే దారులు ఉన్నాయి కదా, అది రెండో దారిని మాత్రమే ఎంచుకుంటుంది. ఎవరమైనా మనము చనిపోవాలని మాత్రం అస్సలు అనుకోం. ఆ చిన్న పక్షులైనా పెద్ద పక్షులైనా దేంట్లోనైనా చనిపోవడానికి ధైర్యం చేయవు కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనము ఏదైనా సమస్య రాగానే సూసైడ్ చేసుకోవడానికి వెనుకడుగు వేయకుండా ముందుకెళ్తున్నాం. కానీ ఇది చూడండి, ఇక్కడ గద్ద తనకి మనలాగా కాళ్ళు చేతులు లేకున్నా కూడా ఆ రెండింటి గోర్ల మధ్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక ఎత్తైన కొండను తన స్థావరంగా మార్చుకుంటుందట. ఆ కొండపైనే వండుకుంటూ రెండు కాళ్ళ మధ్యలో తన ముక్కుని పెట్టి, ఆ ముక్కుని తను రోజింత రాకినట్టు చేసి ఆ చదునంతా పోయేటట్టు చేసుకుంటుందట. ఆ తర్వాత నెమ్మదిగా ఆ ముక్కుతోనే ఆ గోర్లను కూడా నెమ్మదిగా రాకి ఆ గోర్లను కూడా కొంచెం తగ్గించుకుంటుంది. ఆ తర్వాత తన హెవీగా బరువైన రెక్కలను తనంతట తానే కట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుందట. ఆ ముక్కుతోనైనా ఖాళీ గోర్లతో అయినా తనని తాను తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇక ఇప్పుడు తన ముక్కు పదునుగా లేకుండా అయిపోయింది. తన ఖాళీ గోర్లు కూడా చిన్నగా చేసుకుంటుంది. తన రెక్కల్ని కూడా హెవీగా కాకుండా బలంగా లేకుండా తనను కొంచెం తీసేసుకుంటూ తేలిగ్గా అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, తనని తాను మార్చుకోవడం వల్ల తను మళ్ళీ పునర్జన్మని తానే స్వయంగా తేల్చుకుంటుంది. తన పునర్జన్మని తానే స్వయంగా రూపుదిద్దుకుంటుంది. మార్పు చూడండి, ఒక మార్పు. మనం ఏదైనా రాగానే మనం దాన్ని భయపడతాం. ఆ కష్టాన్ని మనం అధిగమించలేక ఎంతో కష్టం వచ్చింది అని నిరాశపడతాం. అదే చూడండి, మనలో మార్పు అనేది వస్తే మాత్రం ఆ మార్పుని మనమే తెచ్చుకుంటే అది ఏదైతుందో మన కాళ్ళ దగ్గరికి వచ్చి మనని విజయం వరించేలా చేస్తుంది. ఆ చిన్న గద్ద తనకి చేతులు కాళ్ళు మనలా తెలివి లేకున్నా కూడా తను పునర్జన్మని ప్రసాదించుకొని తన లైఫ్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ కొత్త జీవితంలోకి అడుగు పెడుతుంది. ఆ గద్దె అలా చేసినప్పుడు మనం చేయలేకపోతామా? మన జీవితాన్ని మనం మలుచుకోలేకపోతామా? సో ఇది ఫ్రెండ్స్, మన జీవితాన్ని ఎప్పుడైనా మనము మధ్యలోనే ఆపేయకుండా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఈ స్టోరీ కూడా అదే. దీని వెనకాల ఇంత స్టోరీ ఉంది. ఒక ఈగల్ స్టోరీని మనం స్ఫూర్తిగా తీసుకున్నట్లయితే మనకి ఏ కష్టం వచ్చినా మనం ఎదుర్కోగలుగుతాం, మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.